తీరని అనుభూతితో 12 సంవత్సరాలు మరిగిపోయాను. ఎంతో మంది వైద్యులను కలిసి నా ఆస్తంతా నా రోగం తగ్గాలని ఖర్చు పెట్టాను. అయినా ఫలితం లేదు. నిరాశ మిగిలింది. ఇక బ్రతకడం అనవసరం, చనిపోవడం అనుకున్నానా? అప్పుడు ఏమైంది? ఆ పరమ వైద్యుడు యేసయ్య మా ఊరు వచ్చారు. నాకున్న సమస్య అందరూ చెప్పుకోలేక ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతానని నమ్మి ఆయన సమీపానికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టాలంటే నాకు వెంటనే నాకు గొప్ప స్వస్థత కలిగింది. ఏంటి, వస్త్రపు చెంగు ముట్టుకోగానే స్వస్థత వచ్చిందా? అవునమ్మా. ఆ తర్వాత యేసుక్రీస్తు సువార్త విని నా పాపములు ఒప్పుకొని ఆయన పాదముల యొద్ద నా పాపములు ఒప్పుకొని ఆయన బిడ్డగా జీవిస్తున్నాను. అమ్మా, ఈ రోజు ఈ ప్రాంతానికి ఆయన వస్తున్నారని ఆయన చూద్దామని వచ్చానమ్మా. ఉంటానమ్మా. చూసావా ఆ యేసుక్రీస్తు ప్రేమకి ఎంత గొప్పదో. బాధల్లో, వ్యాధుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వారి పట్ల ఆయన చేస్తున్న ఎంత గొప్పగా ఉన్నాయో కదా. మీకు అర్థమైంది కదా? ఇన్ని చూసాక కూడా అర్థం కాకపోతే ఇంకేంటి? సరే పదండి, మనం ఏ సంగతి చూడడానికి వెళ్దాం. ఆ వ్యక్తిని చూసారా? ఆ వ్యక్తిని చూసావా? అవును, ఎక్కడో చూసినట్లే ఉంది. ఎక్కడో చూసినట్టు ఉండడం ఏంటి? ఇతను ఎవరు కాదు, ఈ పట్టణంలోనే పెద్ద వడ్డీ వ్యాపారస్తుడు. ప్రజలందరికీ అధిక వడ్డీలకు ధనం ఇస్తూ చాలా ధనాన్ని సంపాదించాడు. Yeah.